టు కమ్ అప్ అండ్ సే యూ నీడ్ టు ప్రే అబౌట్ ఇట్. నువ్వేదన్నా చేయి, కానీ నువ్వు దేవుని చిత్తంలో ఉండాలి. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాన్నే చేయాలి అని చెప్పి ఆయన చెప్తూ వచ్చి ఉంటున్నాడు. అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పుడన్నా కొన్ని డెసిషన్స్ కోసం డాడీని అడిగినప్పుడు నా జీవితంలో ఇలా జరిగింది, నేను ఇలా చేశాను అని చెప్పేటోడు, కానీ నేను ఏదైతే చెప్తున్నానో నువ్వు అదే చెయ్యి అని కూడా ఎప్పుడు చెప్పలేదు. హీ యూస్ టు గివ్ మీ ద ఫ్రీడమ్ టు గో అండ్ థింక్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ప్రే ఫర్ మై సెల్ఫ్ and to see what God was showing me. And ఒక point of time లో I was asking him for some difficult decisions, like కొన్ని కఠినమైన డెసిషన్స్ తీసుకోవాల్సినప్పుడు నేను డాడీ ఏం చేయాలి అంటే, నాకు నువ్వు కొంతవరకు తెలుసు, నువ్వు ఇంకా నా కుమారుడివే, కానీ నువ్వు కూడా అక్కడ ఒక మందిరంకి వెళ్తున్నావు కదా, అక్కడ సేవకులు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి, వాళ్ళకి నువ్వు బాగా తెలుసు కాబట్టి వాళ్ళని ప్రార్థన చేసి చెప్పమని అడుగు. హీ డిడ్ నాట్ హోల్డ్ మీ బ్యాక్ దట్ ఐ వాస్ హిస్ సన్ అండ్ హీ వాస్ మై పాస్టర్. బట్ ఆయన నన్ను ఒక సేవకుడు నేను చెప్పినట్టే నువ్వు చేయవలనని ఎప్పుడు చెప్పలేదు. కానీ నేను ఎక్కడికైతే దేవుని సంఘానికి వెళ్తూ వస్తుంటున్నానో అక్కడ కూడా వారితో, అక్కడ ఎవరైతే దేవ సేవకులు ఉన్నారో వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడాలా, వాళ్ళు నీకు కరెక్ట్గా చెప్తారు, వాళ్ళని కూడా అడుగు. ఎందుకంటే నేను ఇక్కడ వరకు నీకు డెసిషన్కి హెల్ప్ చేయగలను, కానీ ఇక్కడి నుంచి మాత్రం వాళ్ళు నిన్ను చూస్తున్నారు కాబట్టి వాళ్ళు నీకు హెల్ప్ చేయాలి అని చెప్పి వాళ్ళను కూడా డెసిషన్స్ కోసం హెల్ప్ తీసుకోమని చెప్తూ వచ్చి ఉండేటవారు. అలా ప్రతి చిన్న విషయంలో కూడా హీ డిడ్ నాట్ ఆస్క్ మీ టు డూ, నువ్వు నా కొడుకు కాబట్టి ఇది చేయాలని చెప్పలేదు, కానీ వాట్ వుడ్ గాడ్ ఆస్క్ యూ టు డూ అట్ దిస్ మూమెంట్. దేవుడు నిన్ను ఏం చేయాలని నువ్వు అది దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని చిత్తంలో ఉన్నావా లేదా, నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు సమాధానం ఉందా లేదా, దేవుణ్ణి ఎలాగ అడుగుతున్నావు నువ్వు అని చెప్పి హీ యూస్ టు పుష్ మీ టు గాడ్ ఎవ్రీ సింగిల్ టైం. ఇలా స్పిరిచువల్గానే హీ కాదు, కానీ ఈవెన్ ఫర్ దిస్ వరల్డ్లీ థింగ్స్ హీ యూస్ టు హెల్ప్ మీ అలాట్. ద సాక్రిఫైసెస్ దట్ హీ మేడ్, ఆయన ఎన్ని త్యాగాలు చేశాడో నాకు తెలుసు. అందరి ద్వారా ఆయన విసర్జించబడినప్పటికీ కూడా హీ యూస్ టు షో అప్ యాజ్ అ డాడ్ ఎవ్రీ సింగిల్ డే. నన్ను ఎవరో ఇలా చేశారు కదా, నేను దీని ద్వారా వెళ్తున్నా కదా, కాబట్టి నేను ఈరోజు చేయలేను అని హీ డిడ్ నాట్ టేక్ అ సింగిల్ డే ఆఫ్ యాజ్ అ పేరెంట్. హీ వాజ్ ఆల్వేస్ దేర్ యాజ్ అ పేరెంట్. అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ పీపుల్ లెఫ్ట్ హిమ్ బికాస్ గాడ్ యూస్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ హిమ్ టు ట్రైన్ మీ. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు ఉదయం 4 గంటలకు లెగిస్తే మళ్ళీ రాత్రి 11 గంటలకే వచ్చేవారు. అండ్ ఈ మధ్యలో